సో నమస్కారం అండి, నేను అగ్నేష్ అమిత్రాజ్. సో మొన్నటి నుంచి కూడా మనం 2025 సంవత్సరం మొత్తం చేసుకునే పరిహారాలు అనేది తెలుసుకుంటున్నాం. ఎందుకంటే పంచాంగ శ్రవణం అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. మనకు కావాలంటే పంచాంగం మీరు ఎక్కడైనా సరే కానీ 20 రూపీస్ పెడితే మనం తీసుకొని వచ్చుకొని దాంట్లో ఫలితాలు ఏంటి, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం అంటే ఇవి కూడా అన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ కర్మ. మనం చేస్తున్న పని మీదే డిపెండ్ ఉంది తప్ప, ఇప్పుడు ఒకవేళ అనుకుందాం ఈ 2025లో బ్రహ్మాండంగా వృషభ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది అని రాసి ఉందని అనుకుందాం. ఇప్పుడు ఇంట్లో నువ్వు భార్యని ఇబ్బంది పెట్టుకుంటూ భార్యకి ఏది వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఈ సంవత్సరం మొత్తం నాకు కలిసి వస్తుంది అంటే ఎట్లా వస్తుంది? నీ చిల్డ్రన్స్, ఇప్పుడు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నీ చెల్లెల్ని ఇబ్బంది పెట్టినావు, నీ అత్తగారింటి నుంచి నీ మరదలు మ్యారేజ్ అవుతుంది అంటే ఏదైనా సరే కానీ డబ్బు సాయం అడిగావు, ఇయ్యలేదు, నీకు ఎట్లా కలిసి వస్తుంది? ఈ సంవత్సరం నీ బుధుడు దెబ్బతింటాడు కదా. అలాగే నువ్వు ఎవరినైనా సరే కానీ ఇప్పుడు మిత్తికి ఇచ్చినావు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నాకు ఈ సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది అంటావు. నువ్వు ఎప్పుడైతే మిత్తికి ఇచ్చిన డబ్బులు ఓకే ఇచ్చినావు, న్యాయంగా ఒక 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి తీసుకొని ఇచ్చినావు, కలిసి వస్తుందని చూడవచ్చు. అదే 5 రూపాయలు 8 రూపాయలకి ఇస్తే మరి నీకు మనకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు రేజ్ కావు? కేతు ఎప్పుడైతే దెబ్బతింటాడో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు కదా. మరి ఇవి ఎందుకు అర్థం కావట్లేదు మీకు? ఎంతసేపు ఉన్న పంచాంగాలు చూసుకొని ఈ సంవత్సరం నాకు రాశి ఫలాలు బాగున్నాయంటే అట్లేం ఉండదు. ఫస్ట్ మన బిహేవియర్ మార్చుకొని, నాకు 7:30 అట్లా శని జరుగుతుంది అంటే పని చేయటం అలవాటు చేసుకో, ప్లానింగ్ చేయి. ఇప్పుడు రేపటిది ఎట్లా కావాలి మనకి? రేపటిది శని భగవాన్లు ఏంటంటే నువ్వు ఎంత కష్టపడితే అంత ఇస్తాడు, నువ్వు ఎంత బద్ధకం చేస్తే అంత లోపల తీసుకెళ్తాడు. కాబట్టి యాక్టివ్గా ఉండాలి. శని మహాదశ జరుగుతుంది, నాకు శుక్ర మహాదశ జరుగుతుంది, నాకు బ్రహ్మాండం కలిసి వస్తుంది అంటే శుక్రుడి మీద కుజుడు దుస్తుందేమో, లోయర్ అబ్డమన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అపెండిక్స్ ఆపరేషన్ అవుతుంది. ఇవన్నీ లాజిక్స్ అన్నీ మిస్ అయిపోయి మిమ్మల్ని మీరే పంచాంగాలు చూసుకొని రాశిఫలాలు చూసుకొని కొంచెం మోసపోతున్నాం. నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే పర్ఫెక్ట్గా తెలుసుకో. నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా ఎలా జరుగుతుంది ఏంటిదని తెలుసుకున్న తర్వాత అప్పుడు రెమెడీస్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ జనరల్గా నేను ఏం చెప్తానంటే ఇవి జనరల్ రెమెడీసే, కానీ ఇంకా మనం ఇన్స్టెంట్గా రిజల్ట్ పొందడానికి కూడా మనం చేయొచ్చు రెమెడీస్. అది ఎప్పుడు తెలుసుకోవచ్చు? డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృషభ రాశి వారు 2025లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆరోగ్యపరంగా. నిత్యం కూడా శివయ్యకి చెరుకు రసంతో అభిషేకం చేయటం మొదలుపెట్టు, నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలని ఉండవు. కాకపోతే ఇంకా బ్రహ్మాండంగా ఏంటంటే నల్ల శివలింగం ఒకటి ఉంటే దానికి నువ్వు అభిషేకం చేయటం మొదలుపెట్టు. నీకు దీర్ఘకాల వ్యాధులు ఏమున్నా సరే కానీ ఆ దీర్ఘకాల వ్యాధులనే తీరిపోతాయి. ఎందుకంటే నీకు చతురస్థానాధిపతిగానే బలపడ్డా నీకు దీర్ఘకాల వ్యాధులు ఏది ఉండవు. అలాగే షష్టమాధిపతి రోగస్థానానికి కారకుడు, ఓకే, లగ్నాధిపతి ఆరోగ్యానికి కారకుడు, కానీ దీర్ఘకాల వ్యాధులు తీసేసేది ఎవరు అంటే చతురస్థానాధిపతి. అదే అడ్వాన్స్ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనమాట. కాబట్టి నిత్యం కూడా అభిషేకం చేయిస్తుండు. ధనం ఇంట్లో నిలబడాలి, నిత్యం కూడా ధనం ఇంట్లో నిలబడాలి అనుకుంటే ఎవరైనా భర్త చనిపోయిన వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదో రకంగా నువ్వు నెలకి ఎంతో కొంచెం హెల్ప్ చేస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటే, అంటే అనాథాశ్రమం కానీ అట్లా ఇళ్లకు మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారం బాగుండాలి గురుగారు, వ్యాపారంలో నిత్యం కూడా 2025 మొత్తంలో కూడా నాకు ఎటు చూసినా సరే కానీ నాకు ఎక్కడ తిరుగు ఉండొద్దు అనుకుంటే మీరు ఒకటే పని చేయండి. ఎక్కడైతే మనకు టెంపుల్లో మనకు తాలింపు వస్తువులు ఉంటాయి కదా, ఇప్పుడు పులిహోర చేస్తారు, వేరే ఏదైనా చేస్తారు, తాలింపు మసాలాలు ఏదైనా సరే కానీ అక్కడ టెంపుల్లో ఇవ్వటానికి ప్రయత్నించండి. నెలకు ఒకసారి ఇస్తా గురుగారు, వారానికి 2 వారాలకు ఒకసారి ఇస్తా. ఇట్స్ టోటల్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీ బడ్జెట్ ఎంత ఉందో నెలకు ఒకసారైనా ఇస్తుండు. మసాలా ఐటమ్స్ ఏదైతే బగారాకు ఉంది, సంథింగ్ ఏదో ఒకటి గసగసాలు సంథింగ్ అట్లాంటి మసాలా ఐటమ్స్ ఈ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైతే వ్యాపారం ఉందో, ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా ఏంటంటే గోశాలలో ఎండుగడ్డి వేపించడానికి ప్రయత్నం చేయండి. ఎండుగడ్డి, మళ్ళీ పచ్చగడ్డి కాదు, ఎండుగడ్డి వేపించడానికి ప్రయత్నం చేయండి గోశాలలో. నీ బడ్జెట్ ఎంత వేయగలిగితే అంత వేపి, నీకు ప్రైవేట్ జాబ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రేస్ కావు. ఎందుకంటే ఎండుగడ్డి అనేది గురువుని అలాగే కేతుని రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఏం కావాలి? నీ భాగ్యం మారాలి, నీకు ఇంక్రిమెంట్ రావాలి, నీ ఖర్చులు తగ్గాలి, నీ రికగ్నైజేషన్ రావాలన్నప్పుడు చేస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా ఎండుగడ్డి వేస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే కానీ
ఈ చిన్నపిల్లలు, అనాథ పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు అంటే చిన్న ఆర్ఫనేజ్ హోమ్ కానీ అక్కడ ఏదైనా సరే కానీ ఫ్రూట్స్ పంచడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉన్నారో ఎక్సెప్ట్ బనానా. నేను ఇంతకుముందు కూడా చెప్పిన అంటే ఫ్రూట్స్ పంచమంటే మనకు చీప్గా దొరికేటి బనానా అని చెప్పి బనానా తీసుకొని వెళ్ళిపోతాం. కానీ బనానా ఎక్సెప్షన్, అది వదిలేండి. బనానా పక్కకు పెట్టి ప్రోమోగ్రానేట్ అంటే దానిమ్మకాయ తీసుకోండి, లేదనుకుంటేనే సీతాఫల పండు తీసుకోండి, యాపిల్ తీసుకోండి, ఆరెంజెస్ తీసుకోండి, ఏదైనా సంథింగ్ గింజ ఉన్న ఐటెం ఏదైనా తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వండి. ఎవరికైతే ఈ ఆర్ఫనేజ్ హోమ్ చిన్నపిల్లలు ఉంటుంది, పర్టికులర్ 15 years లోపు వాళ్ళకి నువ్వు నిత్యం హెల్ప్ చేస్తుండే నీ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ కూడా రావు. అలాగే ఎవరికైతే విదేశీయానం అనుకుంటున్నాం, గురుగారు మేము విదేశం వెళ్ళాలి, విదేశం ఈ 2025లో నాకు మంచి అవకాశాలు రావాలి అనుకుంటే ఒకటే, నువ్వేం చేయాలి అంటే నిత్యం కూడా ఇంట్లో నువ్వేం చేయాలంటే ఒక 800 grams దీన్ని టచ్ చేయొద్దు. మనం ఏంటంటే ఇప్పుడు పొగాకు ఉంది, నేను ఎగ్జాంపుల్ ఇది లాజిక్ అడుగుతారు, ఏంది ఈ టీ పొడి పెడితే నేను ఫారెన్ వెళ్తానా అంటే చెప్తా, దానికి కూడా లాజిక్ చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో ఆగ్నేయ మూల అంటాం. ఆగ్నేయం ఆదాయంకి రొటేషన్, అంటే ఆదాయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంట్లో ఆగ్నేయ మూలలో ఉండే వస్తువును బట్టే మనకు అక్కడ తెలుస్తుంది. అందుకనే అగ్నిమూలలో ఎప్పుడు మనం మంట మండిస్తుంటాం కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావద్దు అనే ఆగ్నేయ మూలలో పెట్టాం. ఈశాన్యంలో పెట్టచ్చు కదా, పెట్టద్దు. ఎందుకంటే గురుస్థానం, కుజుడు స్థానం, అగ్నిస్థానం. సో ఇక్కడ ఏం చేయాలంటే నీకు ఇప్పుడు నువ్వు అబ్రాడ్ పోవాలి, నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలన్నా, నీకు మళ్ళీ అంతో ఇంతో యావరేజ్ మనకు కావాలనుకుంటే ఒక 35 lakhs to 40 lakhs ఈజీ అయిపోతాయి. మరి డబ్బు ఎడికెళ్ళి రావాలి, మీ నాయన మీ అమ్మ నాన్న కానీ ఎవరైనా లోన్ అన్నది తీయాలి, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అన్నా సరే అడిగిన వాళ్ళ దగ్గర టక్కుని నాకు ఇవ్వాలి, నాకు కొడుకు వెళ్తుండే వాడికి అది వచ్చింది, సీట్ వచ్చింది, సంథింగ్ అని కన్విన్స్ చేయాలి. సో ఆ కన్విన్సింగ్ కెపాసిటీ ఇచ్చేది ఎవరు, అవతల వ్యక్తిని ఒప్పించేది ఎవరు, కుజుడు రాహు, వీళ్ళిద్దరే. విదేశీయానం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హెల్తీగా ఉండాలి. నెక్స్ట్ మంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మంచి జాబ్గా ఉంటే ఏదో టెంపరరీ చేసుకుంటూ అక్కడ చదువుకోవటం ఇట్లాంటివి చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు ఆగ్నేయ మూలలో ఒక 800 grams టీ పౌడర్ ఏదైనా సరే కానీ కవర్లో, బ్లాక్ కవర్ వద్దు, ఏదైనా సరే కానీ వైట్ కవరో రెడ్ కవరో సంథింగ్ కుల్లగొను ప్యాకెట్ కొనొద్దు. మళ్ళీ మీకు అక్కడ టీ పొడి సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి కొని దాన్ని ప్యాక్ చేయించి ఆగ్నేయ మూలలో పెట్టి దాన్ని ఎక్కువగా వాడొద్దు, అట్లనే ఉండని. అది ఎప్పుడో ఒకసారి ఒక 21 days అయిపోయిన తర్వాత దాన్ని వాడటం స్టార్ట్ చేయండి. మళ్ళీ అది ఎట్లా ఖాళీ అవుతుంటుందో అట్లా ఫీల్ చేస్తూ ఉండండి. అప్పుడు చూడండి మీకు విదేశీయాన యోగం అనేది వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఎవరైతే వివాహం జరగట్లేదు గురువుగారు, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం కానీ 2025లో అన్నా మంచి సంబంధం రావాలి, మంచిగా ఉండాలి అనుకుంటే మీరు ఒకటే పని చేయండి. దగ్గరలో ఎక్కడైనా పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్ దగ్గరికి వెళ్ళండి. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే వెండర్స్ అక్కడ చిన్న ఏదైనా షాప్స్ పెట్టుకుని ఉంటారు కదా, లేదంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో పార్కులో ఎక్కడైనా సరే కానీ జ్యూస్ సెంటర్స్ కంపల్సరీ ఉంటాయి. ఆ జ్యూస్ అనేది ఎవరికైనా సరే కానీ, వృద్ధులకు కానీ లేదంటే ఈ మున్సిపల్ వర్కర్స్కి కానీ వాళ్ళకి తాగిపించండి. ఈ సంవత్సరం నా బిడ్డకి, నా కొడుక్కి, నా చెల్లెకి మంచి వివాహ యోగం రావాలని చెప్పి వాళ్ళకి తాగిపియండి. ఆటోమేటిక్ సంబంధాలనే, పరిచయాలనే ఏర్పడతాయి. కాబట్టి చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేసుకొని వృషభ రాశి వారు 2025లో మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి గురుగారు, మాది అనలైజేషన్ చేసుకోవాలి న్యూమరాలజీ ప్రకారంగా, ఆస్ట్రాలజీ, ఆస్ట్రోవాస్తు, ఇంకా మన కలర్ థెరపీ, జెమ్ థెరపీ, ఇలాంటి ఎన్నో ఉన్నాయి సబ్జెక్టు. సో అవన్నీ తెలుసుకొని మనం ముందుకెళ్దాం. నా పొలిటికల్ కెరియర్ బాగుండాలి, నా ఇండస్ట్రియల్ కెరియర్ బాగుండాలి, నా సినీ కెరియర్ బాగుండాలి, నా హెల్త్ బాగుండాలి. నేను ఒక ప్రొడ్యూసర్ని వస్తారు నా దగ్గరికి, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటారు, డైరెక్టర్స్ అంటారు, అందరికీ చెప్తాం. అలా లైఫ్ అనేది గైడెన్స్ ఇచ్చి, సార్ ఇలాంటి నెంబర్స్ వాడు, ఫోన్ నెంబర్ ఇది వాడు, కార్ వాడితే ఈ కలర్ వాడు, ఇల్లు ఒకవేళ తీసుకుంటే ఏరియాలో తీసుకో, ఫలానా నెంబర్, ఇంటికి నెంబరు, నీ మొబైల్ నెంబర్, నీ కార్ నెంబర్, ఎవ్రీథింగ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి 2025 గురించి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. డెఫినెట్లీ మీకు ఈ 2025లో అదృష్టవంతులుగా మారటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో 2025కి అందరికీ ఆల్ ద బెస్ట్. సర్వేజనాశ్రమ భవంతు. ఓం నమః శివాయ. నమస్కారం అండి, నేను అగ్నేష్ అమిత్రాజ్. సో ఈరోజు మనం ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి, అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు, అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి
ఎందుకంటే అందరు బాగుండాలి. నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు, ఆయన హీరో, ఆయన ఇంకా బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఇంకా బిగ్ బాస్ లాంటి ఇంకా ఎన్నో చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మొన్న కూడా జరిగింది, నాగ చైతన్య గారికి కావచ్చు, అలాగే శోభిత గారు కావచ్చు, శుభాకాంక్షలు. మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూస్తారు, మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన్నే చూడండి, ఆయన కూడా ఒక సమయంలో అప్పుల పాలైపోయినప్పుడు ఈ రత్నశాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు. అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు, మంచి ఫలితాన్ని పొందారు. అంటే మనం బ్లైండ్గా ఇవే నమ్ముకొని వెళ్ళాలి, జాతకాలు నమ్మాలి అది అని కాదు, మనం కూడా కష్టపడాలి. మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు. నాగ చైతన్య గారు కావచ్చు, అఖిల్ గారు కావచ్చు, ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం మీరు నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన పునాదులు కదులుతున్నాయి. ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మన మీద ఎలిగేషన్స్ రావటం, ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం, అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం, అంటే మీ జాతకాలు నమ్మినా నమ్మకపోయినా కానీ నేను కర్మ సిద్ధాంతం చెప్తున్నాను. కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో, కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదన్నా మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు తెలియదు పెద్దగా. ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి, వాళ్ళ మంచిగా వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి. సో అక్కడ ఏంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో చెప్పేంత వరకు తెలియదు ఆయన ఎంతమందికి పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ. కాబట్టి అది చాలా ఎక్సలెంట్. అది పిల్లలకి అఖండమైన ఆయుష్ ఇస్తుంది. అలాగే పేరు ప్రఖ్యాత, ఇంకా ఘట్టంనేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది, రవి బలం పెరుగుతుంది, అటు గురుబలం పెరుగుతుంది. సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అది ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి. అయితే మీరేం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్. అది నా చిన్న సజెషన్. ఎందుకంటే బాగుండాలి, అందరు బాగుండాలి, అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, హెల్త్ బాగుండాలి. అలాగే వాళ్ళు ఇంకా మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి. అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది అన్నపూర్ణ స్టూడియోస్లోనో సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయడానికి ఒక సెంటర్ లాంటిది, లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే లాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇది మీ ఫ్యామిలీ బాగుండాలి, అందరు కష్టపడుతున్నారు కానీ ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను. అంటే నేను ఎవరు జాతకాలు చూడను, జస్ట్ నాకు అనిపించింది, నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నాగ చైతన్య గారు, శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి, ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి, వాళ్ళ బిజినెస్లో ఎదగాలి, పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది. ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదన్నా ఫీడ్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు, ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి. ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి, అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు. సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా, ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్, వాళ్ళకి కిచిడి వండిపిస్తున్నారు. మీరు చూసారు కదా, మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు. అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది, అది వాళ్ళకి సేవ చేయటం వల్ల, ఏనుగుకి పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు పాజిటివ్లోకి వచ్చాడా, లంగ్స్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్. ఆయన అక్కడ రెమెడీ చేస్తుండు, సేవ చేస్తున్నారు, మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్.
మనం అందరం అనుకుంటాం చలో అనంత అంబానీ బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు, అది ఎవరో చెప్పారు రెమెడీ. ఇన్ని రోజుల నుంచి చెయ్యండి, ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు, ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్, చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ మనది. కాబట్టి మీరు బాగుండాలి, అక్కినేని ఫ్యామిలీ అందరూ బాగుండాలి. అది సుమంత్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా సుశాంత్ గారు కావచ్చు, ఎవరైనా అందరూ బాగుండాలి. సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మనం ఒక సేఫ్ జోన్లోకి వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది. నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు, కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది. కాబట్టి నేను సైంటిఫిక్ కూడా చెప్పాను, చూడండి ఎంతోమంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అవి రెమెడీస్ ఉన్నాయి, సర్వీస్తో పాటు సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది, అది మనకు తెలియదు. ఇప్పుడు సోను సూద్ గారు చూడండి, కరోనా టైంలో ఎంతోమందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు. అది బై బస్ కావచ్చు, బై ట్రైన్ కావచ్చు, బై ఎయిర్ కావచ్చు, ఎవరికి చేస్తారు? ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు. ఆయన జన్మజాతకంలో D10 చార్ట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు. D10 చార్ట్లో, నేను లగ్నంలో మాట్లాడట్లే. అక్కడ ఏమైంది, ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు, అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు, వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు, శని, కేతు ముగ్గురు బాగుపడతారు. అందుకని ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది, ఒక దేవుడిలాగా కొలిశారు. అది రెమెడీయే, కానీ మనకేమనిపించింది, సర్వీస్ చేసేమనిపించింది. అలాగే ప్రతి రతన్ టాటా గారు డబ్బులు ఇవ్వటం, ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా రెమెడీస్ సరిగ్గా. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు, మనం ఏమనుకుంటే సర్వీస్ చేద్దాం అనుకుంటాం. కాబట్టి నా సజెషన్ అక్కినేని ఫ్యామిలీ అందరికీ కూడా, నాగార్జున గారికి ఇంటికి ఇప్పుడు ఆయనే పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటి అరేంజ్ చేయండి సార్. మీరు యూనివర్స్కి ఇస్తున్నారు, వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆరోగ్యంగా, వైవాహిక జీవితంలో కానీ, ఆర్థికంగానే అన్నిట్లోనూ సెటిల్మెంట్ వస్తుంది సార్. మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ అండి. సర్వేజన సుఖం బాగుంటుంది.